నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సోమవారం నుంచి రిలే నిరాహార దీక్షలకు రైతు సంఘాల నిర్ణయం. కేంద్రం దిగొచ్చే వరకు పోరాటం కొనసాగుతుందని పునరుద్ఘాటన. విశాఖలో ఎమ్మెల్యే వెలగపూడి భూమి స్వాధీనంపై మాటల యుద్ధం. కక్షపూరితమన్న తెలుగుదేశం, ఖండించిన వైకాపా. అనుకున్న సమయానికి పోలవరం పూర్తవుతుందన్న పీపీఏ సీఈఓ. పనుల పురోగతిపై సంతృప్తి. తూర్పుగోదావరి జిల్లా తునిలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ. తండ్రి కళ్ల ముందే 2 పిల్లల దుర్మరణం. బెంగాల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న అమిత్ షా. భాజపాకు ఒక అవకాశం ఇవ్వాలంటూ రోడ్ షో. నేపాల్లో అనూహ్య పరిణామాలు. పార్లమెంటు రద్దు. ఏప్రిల్, మే నెలల్లో మధ్యంతర ఎన్నికలు. రాష్ట్ర వ్యాప్తంగా వేడుకగా సుబ్రహ్మణ్య షష్ఠి. ఆలయాలకు పోటెత్తిన భక్తులు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేపడుతున్న నిరసనల్ని మరింత ఉధృతం చేసేందుకు రైతులు సిద్ధమయ్యారు. సోమవారం నుంచి రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు రైతు సంఘాల నేతలు ప్రకటించారు. ఈ నెల 25 నుంచి 27 వరకు హర్యానాలో టోల్ రుసుము వసూలును అడ్డుకోనున్నట్లు తెలిపారు. సింఘు సరిహద్దుల్లో సమావేశమైన రైతు సంఘాల నేతలు సుప్రీంకోర్టు ప్రతిపాదించిన కమిటీ ఏర్పాటు, భవిష్యత్ కార్యాచరణపై సమగ్రంగా చర్చించారు. అనంతరం నిర్ణయాలను వెల్లడించిన వారు ఈ నెల 23న రైతు దినోత్సవాన్ని జరుపుకోనున్నట్లు వెల్లడించారు. ఆ రోజు రైతులకు మద్దతుగా ప్రజలు ఒక్కపూట ఉపవాసం ఉండాలని పిలుపునిచ్చారు. ఈ నెల 27న ప్రధాని మోదీ మన్ కీ బాత్ సమయంలో రైతులు, ప్రజలు పాత్రలు చప్పుడు చేయాలని రైతు సంఘాల నాయకులు కోరారు. సాగు చట్టాలపై కేంద్రం దిగొచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. మరోవైపు చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు చేస్తున్న ఆందోళనలు 25వ రోజు కొనసాగుతున్నాయి. నిరసనలు ప్రారంభమైన నాటి నుంచి ఉద్యమంలో చనిపోయిన 33 మంది రైతులకు నివాళులర్పించారు. అమరులైన రైతులకు గుర్తుగా శ్రద్ధాంజలి దివస్ పేరుతో ఆందోళనలు చేస్తున్నారు. సింఘు, టిక్రీ, ఘాజీపూర్ వద్ద రైతు సంఘాల నేతలు, రైతులు సంతాపం ప్రకటించారు. అటు రైతులకు దేశ నలుమూలల నుంచి మద్దతు లభిస్తోంది. ముఖ్యంగా పంజాబ్ వాసులు రైతుల కోసం ఢిల్లీకి తరలి వెళుతున్నారు. పంజాబ్లోని వివిధ ఆసుపత్రులకు చెందిన వైద్య బృందం సింఘు సరిహద్దుకు చేరుకుంది. నిరసనలో భాగంగా ఎవరైనా అనారోగ్యం పాలైతే చికిత్స కూడా అందించనున్నట్లు లూధియానాకు చెందిన ఓ నర్సు పేర్కొన్నారు. ఉద్యమిస్తున్న రైతులకు అమెరికాకు చెందిన 2 స్వచ్ఛంద సంస్థలు గీజర్లు, టెంట్లు సహా టాయిలెట్ల సౌకర్యం ఏర్పాటు చేశాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిర్దేశించుకున్న సమయంలోపు పూర్తవుతుందని పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ చంద్రశేఖర్ అయ్యర్ ఆశాభావం వ్యక్తం చేశారు. పోలవరంలో పర్యటించిన ఆయన నిర్మాణ పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. స్పిల్వే, కాఫర్ డ్యాం పనులు జరుగుతున్న తీరును ప్రాజెక్టు ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా వైపు గ్యాప్ 1 ప్రాంతంలో జరుగుతున్న పనుల్ని పరిశీలించారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యాం, విద్యుత్ ప్రాజెక్టు ప్రాంతాల్లో పర్యటించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో నిర్వాసితుల సమస్యలు సోమవారం పరిశీలిస్తామని అయ్యర్ చెప్పారు. ఈ నెల 23 వరకు పీపీఏ బృందం పర్యటించనుంది. We are here for 4 days and we will be going tomorrow to the LA and RR activities. Tomorrow and day after West Godavari, East Godavari, and then we also will go to the LMC and RMC. So up to 23rd this team is here and we will have a thorough inspection and visit of all the components. And we are having a very good interaction and understanding of the various activities. So picked up and they are going at a better speed now. And with this working season which is now started, I'm sure this work will pick up on all the fronts and all are putting their efforts to see that the targeted works are completed as per schedule. విశాఖ నగరంలోని ఋషికొండలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుకు చెందిన 8 సెంట్ల భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సర్వే నంబర్ 21లోని ఈ భూమి ఎమ్మెల్యే రామకృష్ణ బాబు ఆధీనంలో ఉంది. అయితే ఇది ప్రభుత్వ భూమి అని, అందుకే స్వాధీనం చేసుకున్నామని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. వెలగపూడి రామకృష్ణబాబు భూమి విషయం కోర్టు పరిధిలో ఉండగానే ప్రభుత్వం జోక్యం చేసుకోవడంపై తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెదేపా హయాంలో హ్యాపీ సండేస్ నిర్వహిస్తే వైకాపా వారాంతాల్లో విధ్వంసాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. రాజధాని పేరుతో విశాఖలో వేల ఎకరాల భూ కబ్జాలకు జగన్ అండ్ కో పాల్పడిందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ప్రభుత్వ భూములు ఎవరు ఆక్రమించినా కఠిన చర్యలు తీసుకుంటామని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమని, ప్రజాస్వామ్యంలో అందరూ సమానమేనని అన్నారు. ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకోవడం ఎంతవరకు సమంజసం? ప్రభుత్వ భూములంటే అది ప్రజల సొమ్ము, ఇది ప్రజాస్వామ్యం. ప్రభుత్వం ఎవరిది? ప్రజలు ఎన్నుకున్నదే ప్రభుత్వం. ఏదైనా పబ్లిక్ ప్రాపర్టీ ఉందని అంటే అది ప్రజల ప్రాపర్టీ. ఆ ప్రజల ప్రాపర్టీని అన్యాక్రాంతం చేయడం కానీ, ఇంకొకరు అక్రమంగా దోచుకోవడం కానీ చేయడం సమంజసమా? అటు అక్రమంగా ఆక్రమించుకున్నటువంటి ఏదైనా పొలాలు కానీ భూములు కానీ ఉంటే ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం అన్నటువంటిది చంద్రబాబు నాయుడు యొక్క ధర్మశాస్త్రంలో ఏదైనా వేరుగా రాసి ఉందా? లేకుంటే ఈ ప్రభుత్వం చేసేది ఏదైనా అధర్మమా, అన్యాయమా? ఇటువంటి దుష్ప్రచారాలన్నింటినీ కూడా మానుకోమని చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర భూ సర్వేను సీఎం జగన్ జగ్గయ్యపేట మండలం తక్కిళ్లపాడులో సోమవారం ప్రారంభించనున్నారు. తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో నేరుగా తక్కిళ్లపాడు గ్రామానికి చేరుకోనున్న సీఎం భూ సర్వేను ప్రారంభిస్తారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో జగ్గయ్యపేట చేరుకుని ఎస్జీఎస్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. సీఎం పర్యటన దృష్ట్యా మంత్రులు, ఉన్నతాధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సమస్య పరిష్కారానికి దివిసి సంస్థ అంగీకరించిందంటూ ప్రభుత్వం మోసం చేస్తోందని తెలుగుదేశం నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. స్థానిక ప్రజల సమస్యపై ప్రభుత్వం చర్చలకు రావాలి కానీ సంస్థ కాదని యనమల అన్నారు. స్థానికులపై పెట్టిన క్రిమినల్ కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాజశేఖర రెడ్డి హయాం నుంచే జగన్ కుటుంబం కోన భూములపై కన్నేసిందని, ఇందులో భాగంగానే బినామీ బల్క్ డ్రగ్ పరిశ్రమ ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందని ఆరోపించారు. వరదలు, తుపానుల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ ఈ నెల 28న జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నా చేయనున్నట్లు జనసేన ప్రకటించింది. నివర్ తుపాను వల్ల 17 లక్షల ఎకరాలకు పైగా నష్టం వాటిల్లితే ప్రభుత్వం లెక్కలు మార్చేసి మభ్యపెడుతోందని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ విమర్శించారు. అసమర్థతను కప్పిపుచ్చుకునే ప్రయత్నం తప్ప రైతులను ఆదుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ఆక్షేపించారు. మద్యపాన నిషేధం, దాని ద్వారా మీకు ఈ రోజున 17,500 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మీకు ఆదాయం వస్తుంది. 17,500 కోట్ల రూపాయలు మీకు ఆదాయం వస్తున్నప్పుడు 17,30,000 ఎకరాలు నష్టం జరిగింది. కాబట్టి కనీసం తక్షణ ఆర్థిక సహాయం 10,000 రూపాయలు ఇవ్వమని మనం కోరుతున్నాం. ఒక సంవత్సరం వదులుకోండి మీకు వస్తున్న ఆదాయం. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి బదిలీ ఆపాలంటూ రాజధాని అమరావతి రైతులు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డేకు ఈమెయిల్ పంపారు. రాజధాని తరలింపు, సిఆర్డీఏ రద్దుపై అమరావతి రైతులు హైకోర్టులో వేసిన కేసుల విచారణ తుది దశకు వచ్చినందున ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి బదిలీని ఆపాలని కోరారు. ఈ కేసులో తుది తీర్పు వచ్చే సమయంలో ప్రధాన న్యాయమూర్తిని బదిలీ చేస్తే అది తమ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోందన్నారు. కేసు విచారణ పూర్తయ్యే వరకు బదిలీని నిలుపుదల చేయాలని విన్నవించారు. 3 రాజధానుల్ని నిరసిస్తూ 369వ రోజు అమరావతి ప్రాంత రైతులు ఆందోళన కొనసాగించారు. మందడం, తుళ్లూరు, వెలగపూడిలో దీక్షలు కొనసాగించారు. అనంతవరంలో ఓ మహిళ తన కుమార్తె పుట్టినరోజును దీక్షా శిబిరంలోనే నిర్వహించారు. నెక్కలలో సెమీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి. తుళ్లూరులో అమరావతికి మద్దతుగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. జిల్లాల ఏకైక రాజధాని 13 జిల్లాల ఏకైక రాజధాని A1A2 ఒకవైపు, A1A2 ఒకవైపు.
బెంగాల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. బెంగాల్ పర్యటనలో రెండో రోజు బిర్భం జిల్లా బోల్పూర్లో భారీ రోడ్ షో నిర్వహించారు. వేలాది మంది భాజపా కార్యకర్తలు రోడ్ షోలో పాల్గొనగా ఆ ప్రాంతమంతా కాషాయ వర్ణాన్ని సంతరించుకుంది. డాక్ బంగ్లో మైదానం నుంచి మధ్యాహ్నం రోడ్ షో ప్రారంభం కాగా బోల్పూర్ చౌరస్తా వరకు వెళ్లిన తర్వాత ముగించారు. షాతో పాటు వాహనంలో భాజపా బెంగాల్ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ కీలక నేతలు పాల్గొన్నారు. బెంగాల్లో భాజపాకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలు కోరిన అమిత్ షా బంగారు బంగాల్ను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. में नहीं और ये जो रोड शो दिखाई पड़ता है वो बंगाल की जनता का नरेंद्र मोदी जी के प्रति जो प्यार और विश्वास है उसको बंगाल की जनता परिवर्तन करना चाहती है। ये बंगाल के विकास के लिए परिवर्तन है, वो परिवर्तन राजनीतिक हिंसा को समाप्त करने के लिए परिवर्तन है और ये परिवर्तन है भतीजे की दादागिरी समाप्त करने का। कांग्रेस को मौका दिया, लाल भाइयों को, कम्युनिस्टों को मौका दिया, तृणमूल को भी मौका दिया, एक मौका नरेंद्र मोदी को दे दो। 5 साल के अंदर हम सोनार बांग्ला बनाकर అంతకుముందు అమిత్ షా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొదట విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. రవీంద్ర భవన్లో గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్కు అంజలి ఘటించారు. అనంతరం ఉపాసన గృహను కూడా సందర్శించారు. సంగీత్ భవన్లో రవీంద్ర సంగీత్ పేరిట విశ్వవిద్యాలయం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. విశ్వవిద్యాలయంలో దాదాపు గంటన్నర పాటు గడిపారు. విశ్వవిద్యాలయం ఉపకులపతి విద్యుత్ చక్రవర్తితో పాటు సిబ్బందితోనూ షా మాట్లాడారు. తర్వాత బీర్భూం జిల్లా బోల్పూర్లో జానపద కళాకారుడు బసుదేవ్ బౌల్ నివాసానికి వెళ్లిన ఆయన అక్కడే మధ్యాహ్నం భోజనం చేశారు. బసుదేవ్ ఆలపించిన గీతాలను అమిత్ షా ఆసక్తిగా ఆలకించారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా బెంగాల్లో పర్యటిస్తున్న అమిత్ షా శనివారం తృణమూల్, కాంగ్రెస్, వామపక్షాలకు చెందిన 10 మంది శాసనసభ్యులను కమలదళంలోకి ఆహ్వానించారు. ఢిల్లీ గురుద్వారా రకబ్గంజ్ను ప్రధాని మోదీ ఆకస్మికంగా సందర్శించారు. సిక్కు మత గురువుల్లో ఒకరైన గురుతేజ్ బహదూర్కు ప్రధాని మోదీ నివాళులర్పించారు. మోదీ గురుద్వారాకు వెళ్లే సమయంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయలేదని, ట్రాఫిక్ కూడా నిలిపివేయలేదని అధికార వర్గాలు తెలిపాయి. రకబ్గంజ్ గురుద్వారాలోనే సిక్కుల 9వ గురువైన గురుతేజ్ బహదూర్ సమాధి ఉంది. తేజ్ బహదూర్ వర్ధంతి నేపథ్యంలో మోదీ గురుద్వారాను సందర్శించారు. ఢిల్లీ సరిహద్దులో జరుగుతున్న ఆందోళనల్లో పంజాబ్ రైతులు ముఖ్య భూమిక పోషిస్తున్న వేళ ప్రధాని మోదీ గురుద్వారా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధాని పర్యటన షెడ్యూల్లో లేదని అధికార వర్గాలు తెలిపాయి. సులభతర వాణిజ్యానికి సంబంధించిన సంస్కరణల్ని అమలు చేసిన తెలుగు రాష్ట్రాలు సహా 5 రాష్ట్రాలు 16,728 కోట్ల రూపాయల మేర అదనపు రుణం తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు ఈ మేరకు బహిరంగ మార్కెట్లో అదనపు రుణాలు తీసుకునేందుకు కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్ 2,525 కోట్లు, తెలంగాణ 2,508 కోట్ల రూపాయలు అదనంగా రుణం తీసుకునే వెసులుబాటు కల్పించింది. సులభతర వాణిజ్య సంస్కరణల్లో భాగంగా జిల్లా స్థాయి వాణిజ్య సంస్కరణ కార్యాచరణ ప్రణాళిక మొదటి మదింపు పూర్తి చేసినందుకు కేంద్రం ఈ 5 రాష్ట్రాలకు అదనపు రుణం వెసులుబాటు ఇచ్చింది. ఈ ఏడాది మే నెలలో కేంద్రం సులభతర వాణిజ్యానికి సంబంధించిన సంస్కరణల్ని అదనపు రుణ సేకరణతో అనుసంధానం చేస్తూ నిర్ణయం తీసుకుంది. భారత్లో బ్యాంకులను వేల కోట్ల రూపాయల మేర ముంచి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ సోదరుడిపై న్యూయార్క్లో కేసు నమోదైంది. నీరవ్ సోదరుడు నిహాల్ తప్పుడు పత్రాలు చూపించి ఎల్ఎల్డి డైమండ్స్ యూఎస్ఏ నుంచి $2.6 మిలియన్ విలువైన వజ్రాలను అరువుపై తీసుకున్నారు. తర్వాత వాటిని వ్యక్తిగత అవసరాల కోసం విక్రయించాడని మాన్హాటన్ డిస్ట్రిక్ట్ అటార్నీ సివై వాన్స్ జూనియర్ డిసెంబర్ 18న ప్రకటించారు. నిహాల్
యాంట్వెర్ప్లో నివాసం ఉంటున్నాడు. నీరవ్ మోదీతో పాటు పిఎన్బి కేసులో నిహాల్ నిందితుడిగా ఉన్నాడు. ఆ కేసులో సిబిఐ నిహాల్ పేరును 27 నిందితుడిగా పేర్కొంది. జరిగిన మోసాన్ని దాచేందుకు దుబాయ్లో ఆధారాలను నాశనం చేశాడన్నది నిహాల్పై ఉన్న అభియోగం. రాష్ట్రంలో కరోనా కేసులు మరణాలు తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 438 కేసులు నమోదవగా చిత్తూరు, నెల్లూరు జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున 2 ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 7,076 మంది మహమ్మారికి బలయ్యారు. కరోనా బాధితుల సంఖ్య 8,78,723కి చేరింది. కొత్తగా 589 మంది కోలుకోగా 4,202 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. దేశంలో కరోనా ఉధృతి చాలా వరకు తగ్గుముఖం పట్టింది. శనివారం ఉదయం 8 గంటల నుంచి ఈ ఉదయం 8 గంటల వరకు 26,624 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ కేసులతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 1,31,223కి చేరాయి. మరో 29,690 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా కోలుకున్న వారి సంఖ్య 95,80,402కు పెరిగింది. దేశంలో కరోనా బారిన పడి మరో 341 మంది మరణించగా మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 1,45,477కు చేరింది. ప్రస్తుతం దేశంలో 3,05,344 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో రికవరీ రేటు 95.51% ఉందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు దేశంలో 16,11,98,195 కరోనా టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. తాజా కేసుల్లో అత్యధికంగా కేరళలో 6,293 వెలుగు చూడగా ఆ తర్వాత మహారాష్ట్రలో 3,940 కేసులు బయటపడ్డాయి. మహారాష్ట్రలో వచ్చే 6 నెలల పాటు ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన రాత్రిపూట కర్ఫ్యూ లేదా లాక్డౌన్ విధించాలని నిపుణులు చెబుతున్నారని తెలిపారు. అయితే రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణలోనే ఉన్నందున అందుకు తాను అంగీకరించలేదని చెప్పారు. క్రిస్మస్, నూతన సంవత్సరం వేడుకల్లో ప్రజలు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. కరోనా నియంత్రణలోనే ఉన్నప్పటికీ ఇంకా వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చికిత్స కంటే నివారణే ఉత్తమమన్న ఉద్ధవ్ మరో 6 నెలలు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని స్పష్టం చేశారు. కరోనా వైరస్ బలహీనతను గుర్తించే విషయంలో శాస్త్రవేత్తలు పురోగతి సాధించారు. సార్స్-CoV-2 వృద్ధి చెంది ఇతర కణాలకు విస్తరించడానికి తోడ్పడుతున్న ప్రోటీన్ను శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనిని ట్రాన్స్మెంబ్రేన్ ప్రోటీన్ 41B అని కనుగొన్నారు. కరోనా వైరస్ మీద ఒక కొవ్వు పొర ఉండి జన్యు పదార్థాన్ని కాపాడేందుకు తోడ్పడుతుంది. ఇన్ఫెక్షన్కు గురైన కణం లోపల సార్స్-CoV-2 వృద్ధి చెందే సమయంలో ఈ కొవ్వు పొర రూపుదిద్దుకోవడానికి TMEM41B తోడ్పడుతున్నట్లు పరిశోధనల్లో తేలింది. వైరస్ ఇతర కణాలకు విస్తరించడానికి ఇదే కీలకంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనిపై మరిన్ని పరిశోధనలు చేస్తే వైరస్ను అడ్డుకునే మందుల్ని పరీక్షించడానికి తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. హైదరాబాద్ నాంపల్లిలో కారు బీభత్సం సృష్టించింది. కేఫ్ ముందు ఆగి ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో అక్కడ నిలిపి ఉన్న 6 ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. కేఫ్ వాచ్మెన్ గాయపడ్డాడు. ప్రమాద సమయంలో అక్కడ జనం ఎక్కువగా లేకపోవడం వల్ల ప్రమాదం తప్పింది. ఆదివారం నాడు పిల్లలతో ఆనందంగా గడుపుదామనుకున్న ఆ తండ్రిని విధి వెక్కిరించింది. రోడ్డు ప్రమాదం రూపంలో అల్లారుముద్దుగా పెంచుకున్న 2 కుమారుల్ని దూరం చేసింది. విశాఖ జిల్లా కోట ఉరట్లకు చెందిన వ్యక్తి తూర్పుగోదావరి జిల్లా తునిలో ఇటుకబట్టి పనులు చేస్తూ జీవిస్తున్నాడు. పిల్లల్ని సొంతూరులో నానమ్మ వద్ద చదివిస్తున్నాడు. శనివారం సొంతూరు వెళ్లిన ఆయన ఆదివారం ఉదయాన్నే పిల్లల్ని తీసుకుని తుని బయలుదేరాడు. వీరి ద్విచక్ర వాహనానికి ఉన్న సంచి పక్కనే వెళ్తున్న భారీ వాహనానికి తగులుకుంది. ఏం జరిగిందో తెలిసేలోపే ఇంటర్ చదువుతున్న కుమారుడు, 3వ తరగతి చదువుతున్న చిన్న కుమారుడు లారీ చక్రాల కింద పడి చనిపోయారు. మరోవైపు పడ్డ తండ్రి జీవచ్చవంలా మిగిలిపోయాడు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 మృతి చెందారు. మరో 2 గాయపడ్డారు. కడకెళ్ల ప్రధాన రహదారి వద్ద ద్విచక్ర వాహనం కారు ఢీకొవడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జవగా బైక్ నుంచి మంటలు వెలువడి దగ్ధమైంది. మృతులు విజయనగరం జిల్లా రావి వలస వాసులుగా గుర్తించారు.
శ్రీవారి సర్వదర్శన టోకెన్ల జారీపై భక్తులు ఆందోళనకు దిగారు. టోకెన్ల కోసం క్యూ లైన్లో ఉన్న భక్తులకు ఈ నెల 24న స్వామివారి దర్శన టోకెన్లు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన తమకు 4 రోజుల తర్వాత దర్శన అవకాశం కల్పిస్తారా అని నిలదీశారు. అధికారులు, పోలీసులు సర్ది చెప్పే యత్నం చేసినా భక్తులు వెనక్కి తగ్గకపోవడంతో రేపటి దర్శన టోకెన్లను మరో 3,000 అదనంగా ఇచ్చారు. నన్ను ఇంతపరిచి మాట్లాడాడు. నన్ను ఒక ఎగ్జామినేషన్లో ఒక పని చేస్తూ నన్ను ఒక కింతపరిచి మార్చాడు సార్. నేను చెప్పాను, సో పలానా దగ్గర నుంచి వచ్చాను, పలానా ప్రకాశం ఇద్దరు అడిగింది లక్షల్లో జనాలు దర్శనం చేసుకునేవారండి మొన్న లాక్డౌన్ ముందు. ఇప్పుడు ఏంటంటే మేమందరం 23 కానీ 20, 22, 21 దర్శనాలు పంపించండి సార్ మేము అంటున్నామండి. అంతే, ఇంకేం లేదు. లోపల ఉండడానికే లోపల ఉండట్లేదు. కుక్కను తోలుతారు చూసారంటే, కుక్కను తోలుతారు చూసారు. మన ఇంట్లోకి వచ్చి కుక్కలు వస్తాయి చూసారా, అలా తోలుతున్నారు మనుషులు, పిల్లలతో ఉండవాళ్ళని. నేను 24 వరకు 23 వరకు నేను ఉండాలంటే ఎలా ఉండగలండి? 20 నెంబర్స్ పెట్టి. మా తర్వాత ఇచ్చిన వాళ్ళకి 21 ఇచ్చారు సార్, మాకేమో 23 ఇచ్చారు. 23 ఇచ్చారు ఎందుకు అని అడిగితే మీరు అడగాల్సింది ఏం లేదు, మీరు ఇచ్చేదే ఫ్రీ టికెట్కి ఏం మాట్లాడాల్సింది ఏం లేదని చెప్పారు సార్. టమాటా ధర మరోసారి రైతులను కుంగదీస్తోంది. ఆరుగాలం కష్టపడి పండించిన రైతులు గిట్టుబాటు ధర లభించక రైతులు ఆవేదన చెందుతున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ టమాటా మార్కెట్లో కిలో 80 పైసలు, 90 పైసల ధర పలుకుతుంది. వచ్చిన డబ్బులు రవాణా ఛార్జీలకు సైతం సరిపోవడం లేదని గోడు వెళ్లబోసుకుంటున్నారు. నేను 1 ఎకరా టమాటా సాగు చేసిన, దానికి దాదాపు ఇప్పటి వరకు 50,000 రూపాయలు పెట్టుబడి వచ్చింది. కానీ ఇక్కడ మార్కెట్ యార్డ్కి గంపలు కోసుకొని తీసుకొని వస్తే 6 మంది కూలీలు 20 గంపలు కోసుకొని తీసుకొని వస్తే ఒక్కొక్క గంప 40 కేజీలు ఉంటుంది. లాస్ట్ ఇటుకి వస్తే ₹10 కేజీ ప్రకారం ఇక్కడ వ్యాపారస్తులు అధికార పార్టీ అంతా కుమ్మక్కై తక్కువ రేటుగా కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇక్కడ చాలా దారుణంగా ఉంది. ఎకరా సాగు చేసాం సార్ టమాటా. ఫస్ట్లో బాగా రేట్ ఉన్నది, ఇప్పుడు రేట్లు ఇస్తారు 20-30 రూపాయలు జత పోతున్నాయి. ఎంతకంటే ఇప్పుడు 40,000 పెట్టుబడి అంటే 7,000 అయింది సార్ మాకు దిగుబడి. 4 ఎకరా పెట్టింటే నాకు 160 రూపాయలు చెప్పింది. 11 గంపలు వేసుకొచ్చి 4 మనుషులు తెంపినాం. నాకు వచ్చిండేది 160 రూపాయలు. బాడీ పోతే 40. ప్రకాశం జిల్లా చీరాలలో మత్స్యకార గ్రామాల మధ్య వివాదం ఇంకా మరొక ముందే గుంటూరు జిల్లాలోనూ వివాదం రాజుకుంది. చేపలు పట్టే విషయంలో కొల్లూరు మండలం గాజులంక, పోతర్లంక గ్రామాల మధ్య వివాదం ముసిరింది. గాజులంక జాలర్లు చేపలు పట్టడాన్ని పోతర్లంక గ్రామస్తులు అడ్డుకున్నారు. కృష్ణానదిలో బోట్లు అడ్డుగా పెట్టి చేపల వేట అడ్డగించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితుల్ని అదుపులోకి తెచ్చారు. చిత్ర పరిశ్రమ విషయంలో ఏపీ మంత్రి మండలి నిర్ణయంపై నిర్మాతల మండలి అసంతృప్తి వ్యక్తం చేసింది. థియేటర్లకు విద్యుత్ బిల్లులు రద్దు వల్ల నిర్మాతలకు వచ్చే ప్రయోజనమేమీ లేదని నిర్మాతల మండలి అధ్యక్షుడు సి కళ్యాణ్ అన్నారు. తెలంగాణ తరహాలో చిన్న సినిమాలపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో హైదరాబాద్ తరహాలో రాష్ట్రంలో కూడా చిత్ర పరిశ్రమ ఏర్పాటుకు ముఖ్యమంత్రి ప్రణాళిక రూపొందిస్తున్నారని తీతిదే చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. సినిమా చిత్రీకరణల కోసం పర్యాటక శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోందన్నారు. దర్శకుడు శ్రీనివాసరెడ్డి సమర్పణలో తెరకెక్కుతున్న రాధాకృష్ణ ప్రచార చిత్రాన్ని హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో వైవి సుబ్బారెడ్డి విడుదల చేశారు. మార్గశిర షష్ఠిని పురస్కరించుకుని కృష్ణా జిల్లా మోపిదేవిలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వీఐపీల తాకిడి ఎక్కువగా ఉండడం వల్ల సామాన్య భక్తులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో బహుదా నది తీరాన ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో సుబ్రహ్మణ్య స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. బెక్కవోలులో గోలింగేశ్వర స్వామి ఆలయంలో కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఐపోలవరం మండలం గుత్తెనదీవిలో సుబ్రహ్మణ్య స్వామి తిరునాళ్లు లేకుండా స్వామి దర్శనానికి మాత్రమే అనుమతించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, ఉండ్రాజవరంలో సుబ్రహ్మణ్యేశ్వరుని ఆలయాలు అర్ధరాత్రి నుంచి భక్తుల తాకిడితో రద్దీగా మారాయి. కర్నూలు జిల్లా ఇమిగనూరులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. నేపాల్లో మరోసారి రాజకీయ సంక్షోభం తలెత్తింది. పార్లమెంటును రద్దు చేయాలని నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ సిఫార్సు చేయగా రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఉదయం అత్యవసరంగా మంత్రివర్గ సమావేశం నిర్వహించిన ఓలీ అనంతరం పార్లమెంటు రద్దు నిర్ణయాన్ని వెల్లడించారు. అధికార నేపాలీ కమ్యూనిస్టు పార్టీ పెద్దలతో శనివారం వరుస సమావేశాలు నిర్వహించిన ఆయన ఇవాళ కేబినెట్ను సమావేశపరిచి పార్లమెంటు రద్దు నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ సిఫార్సును రాష్ట్రపతి విద్యాదేవి భండారీకి పంపగా ఆమె ఆమోదం తెలిపారు. ఏప్రిల్, మే నెలల్లో మధ్యంతర ఎన్నికలు నిర్వహించేందుకు తేదీలను సైతం ప్రకటించారు.